నా పేరు ఆరుషి. ఇప్పుడు మేము స్వాగతం చేస్తున్నాం మా ఛానల్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్టూడియో 14. ఇప్పుడు మేము ఫుడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము కోల్డ్ కాఫీ చేయబోతున్నాం. దీనికి కొన్ని ఐటమ్స్ పడతాయి: షుగర్, కాఫీ పౌడర్, ఇంకా మిల్క్ అండ్ వాటర్. చిన్న బౌల్ రాదా, దాంట్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ముందు షుగర్ తీద్దాం. వన్ స్పూన్ ఆఫ్ దిస్, 1 స్పూన్ దీంట్లో వేయాలి. ఇప్పుడు నేను దీన్ని స్మాష్ చేసుకున్నాను. అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు తీద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. గ్రైండ్ ఇట్లా కావాలి. కొంచెం షుగర్స్ అవి కావద్దు. తర్వాత కొంచెం లైట్ వాటర్ తీసుకుందాం. 1 స్పూన్ ఆఫ్ వాటర్, చిన్న స్పూన్. ఓకే, ఇప్పుడు కొంచెం కాఫీ పౌడర్ వేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. దీన్ని మొత్తం దగ్గర చేసుకుందాం. ముందు ఫస్ట్ టైం వాటర్ వేసుకొని కొంచెం లైట్గా అంటే కొంచెం ఇట్లా వస్తుంది. అది కలర్ ఇట్లా రాకపోతే కొంచెం అది తక్కువ చేయాలి. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. దానిపైన ఇట్లా గట్టి కొట్టి ఇట్లా చేస్తే ఇట్లా కలర్స్ అన్నీ ఇట్లా మెల్ట్ అయిస్తుంది. ఉంది ఇట్లా కలర్ వస్తుంది. ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు మేము ఇట్లా దగ్గర కనుక్కొని ఇది తీద్దాం. చాలా మంచిగా తీయాలి. కొంచెం మూడు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే షుగర్తో టేస్ట్ వస్తుంది. ఇట్లా అయింది కదా కలర్, అది దాంతో కూడా టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు కొంచెం చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు మేము ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్ ఓకే, ఈ బౌల్లో వేసుకొని దీంట్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ప్లేన్గా వేసుకోవచ్చు. ముందు నేనైతే బౌల్లో వేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ ఇది డర్టీ అవుతుందని క్లీన్ చేయరాదు. మేమైతే కొంచెం వాటర్ లైట్గా వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం వాటర్ తక్కువ అయింది. మేము ఇట్లా తీసి ఇట్లా కొంచెం కలర్ వైట్ ఉన్ని, స్కిన్ కలర్ ఉన్ని, కొన్ని షుగర్స్ మెల్ట్ కాకుండా ఉండాలి. అది టేస్ట్ ఎక్కువ మంచిగా వస్తుంది. ఇప్పుడు మేము దీంట్లో పోసుకొని మిల్క్ వేసుకుందాం. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే పడితే కూడా ఎంత మెస్సీ అవుతుంది అంటే అంత అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మేము కొన్ని వేసుకున్నాం. అంటే ఇంకా కొన్ని బాటమ్ అంటే ఇక్కడ వరకు ఫిల్ అయింది. నేను ఇది తీస్తాను, స్పూన్ది ఇక్కడ పెట్టేస్తాను.
ఇట్లా. ఇప్పుడు మేము మిల్క్ వేసుకుందాం. ఇది హ్యాండ్ వాష్ చేస్తాం. ఇప్పుడు మేము ఒక గ్లాస్ తీసుకొని ఇది సైడ్కి పెడదాం. ఇప్పుడు తింటాను. ఇది ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఇది కావాలి ముందు. అయ్యో ఎక్కువైంది, కేటర్ పడింది. ఇప్పుడు ఈ మిల్క్ కూడా ఇది పడుతుంది, కాకపోతే మేము ఇది యూజ్ చేసుకుందాం. ఎక్కువైందా కాదు, ఇంకా చాలు. ఇది సైడ్కి పెడదాం. ఇంకా ఇది ఇట్లా వస్తుంది. ఇప్పుడు మేము దీన్ని మిక్స్ చేసుకుందాం. కలర్ ఇప్పుడు మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. నేను ఫస్ట్ తాతయ్య నానికి చూస్తా కాఫీ. సారీ, ఇది జస్ట్ కాపోతుంది కావచ్చు. చూసారా, కలర్ కొంచెం ఇట్లాగా వచ్చింది. దీంట్లో కొన్ని డాట్స్ వస్తాయి, కాకపోతే టేస్ట్ అయితే మస్తు సూపర్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా తాగితే అంటే మస్తు బాగుంటుంది. సో తాగి చూద్దాం. బాగుంది, ఓ మై గాడ్, చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇదైతే ఎక్కువ బాగుంది. ఇంకా ఒక థింగ్ అస్సలు మర్చిపోదు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇమోజీస్ అండ్ బెల్ ఐటమ్ కూడా క్లిక్ చేయాలి. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో పంపించచ్చు ఇది ఎట్లా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, నిజంగా బాగుంటుంది. ఒకసారి కొంచెం పడితే మీకు టేస్ట్ రాకపోతే కొంచెం ఎక్కువ వేయండి. షుగర్ ఇట్లా పౌడర్ చేసి దాంట్లో వేయచ్చు. కొంచెం కాఫీ పౌడర్ ఎక్కువ వేయండి, టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా బాగా వస్తుంది. బాయ్ బాయ్.